సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకోసం ఎప్పుడు మంచి కంటెంట్ చేస్తూ ఉంటాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ వారం రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారని అడగొచ్చు. నేను కంటిన్యూగా వీడియోస్ చేస్తున్నాను. జస్ట్ ఒక 4 to 5 days నేను జస్ట్ ఒక లీవ్ తీసుకున్నాను ఫ్యామిలీ తోటి. ఫస్ట్ బెంగళూరు, తర్వాత హైదరాబాద్ ఫర్ షాపింగ్ కోసం వచ్చాం. ఏ లేదు, ఈ మంత్ ఆగస్ట్ 1st తమ్ముడు పెళ్ళి ఉంది, అంటే పెద్దమ్మ కొడుకు పెళ్ళి ఉంది. సో దానికోసం నేను, మా వైఫ్, వాళ్ళ వైఫ్, పేరెంట్స్తో అందరం కలిపి షాపింగ్కి వెళ్ళాం అంతే. ఓకే, దానివల్ల వీడియోస్ రాలేదు, బట్ ఇప్పుడు కంటిన్యూ చేద్దాం వీడియోస్. మళ్ళీ ఇప్పుడు ప్రెసెంట్ ఐమ్ బ్యాక్ టు బేస్. సో ఇప్పుడు వీడియోస్ అయితే వస్తాయి మీకు. ఓకేనా, ఫస్ట్ రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఎఫ్ఐడిఐ డేటాలో ఏముందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎఫ్ఐడిఐ డేటాలో కంటిన్యూగా సెల్లింగ్ జరుగుతుంది కదా. బయింగ్ ఏదైతే జరుగుతుందో అది మేజర్ క్వాంటిటీతో బయింగ్ జరగట్లేదు. అది మీరు అబ్జర్వ్ చేయాలి. ఏం చేయాలి, మేజర్ క్వాంటిటీతో బయింగ్ జరగట్లేదు. సో బయింగ్ ప్రెషర్ కానీ బయింగ్ స్ట్రెంత్ కానీ కనబడదు. ఫ్యూచర్లో కంటిన్యూగా సెల్లింగ్ కనబడుతుంది. ఫ్యూచర్లో ఏం కనబడుతుంది, కంటిన్యూ సెల్లర్. క్యాష్ మార్కెట్లో అక్కడక్కడ బయింగ్ కనబడుతుంది, కానీ ఓవరాల్గా ఫుల్గా సెల్లింగే జరుగుతుంది. ఓకే, డన్. ఇప్పుడు నిఫ్టీ 50లో ఏమైంది, లాస్ట్ ఫ్రైడే చేంజింగ్ ఓఏలో ఎవరున్నారు, కాల్ సైడ్ మార్నింగ్ నుంచి హ్యూజ్ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. పుట్ సైడ్ పెద్దగా లేరు, ఫ్లాట్ రేంజ్లో ఉన్నారు. బట్ కాల్ సైడ్ చాలా డిఫరెన్స్ ఉంది. నాట్ ఈవెన్ 50% కన్నా చాలా ఎక్కువ కాల్ సైడ్ ఉంది. పుట్ సైడ్ చాలా తక్కువ ఉంది. టోటల్ ఓఏలో కూడా చూడండి, ఆ 50% మీద కొద్దిగా ఎక్కువ, బట్ చాలా పెద్ద కాల్ సైడ్ ఉంది. అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. కాల్ సైడ్ అంటే మార్కెట్ పైకి వెళ్తుందని కాదండి, కాల్ సెల్లింగ్. మన మార్కెట్ సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడాలి. వీళ్ళందరూ ఎవరు, చేంజింగ్ ఓఏలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ సెల్లింగ్ పొజిషన్స్ మాత్రం ఉంటాయి ఇక్కడ. సో మార్కెట్లో హ్యూజ్ కాల్ సైడ్ ఇంత పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అంటే సెల్ చేస్తున్నారు, కాల్ని సెల్ చేస్తున్నారు, అంటే మార్కెట్ పడుతుందని ఇండికేషన్. బిగినర్లకి ఏంటంటే ఇంత పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే ఒక కాల్ బై చేశారు కదా, రేపు మార్కెట్ పైకి వెళ్తుంది కదా అనుకుంటారు. అది కాదు, మనం సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడాలి మన మార్కెట్. బికాజ్ ఇండియన్ మార్కెట్ ఈజ్ సెల్లర్ మార్కెట్, అది అందరికీ తెలిసిందే. ఓకే, అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే, బ్యాంక్ నిఫ్టీలో కూడా పుట్టు చాలా తక్కువ, కాల్ చూడండి హ్యూజ్. ఈవెన్ 50% కూడా 30% మాత్రం కాల్ ఉంది, మిగతా 60-70% మాత్రం 80% దాకా కాల్ సైడ్ ఉంది. పుట్టు చాలా తక్కువ ఉంది. చేంజింగ్ ఓఏ అయిపోయి టోటల్ ఓఏలో కొద్దిగా ఎక్కువ కాల్ సైడ్, టోటల్ ఓఏలో కొద్దిగా ఎక్కువ, పుట్టు కొద్దిగా ఎక్కువే ఉంది. బట్ టోటల్ ఓఏలో కొద్దిగా ఎక్కువ, మరి మేజర్ కాదు, కొద్దిగా ఎక్కువ. ఓకే, ఇప్పుడు ఫ్యూచర్లో లాస్ట్ 60 minutesలో ఏమైందో చూద్దాం. లాస్ట్ 60 minutesలో నిఫ్టీ 50లో ఎస్పెషల్గా ఫ్యూచర్లో ఎక్కడైనా బిగ్ ప్లేయర్ వచ్చాడా అంటే నాకేం పెద్దగా అనిపించట్లేదు. ఇది ఓకే క్వాంటిటీ, ఇది మేజర్ కాదు. ఓకే తర్వాత అన్నీ షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, అంతా ఓకే డేటా. మేజర్ సెల్లింగ్, అదే మేజర్ బయింగ్ అని మేజర్ సెల్లింగ్ అని లేదు. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, అంతా ఓకే. నాట్ మేజర్ బయింగ్ డేటా కాదు, ఓకే డేటా. ఓకే, ఇప్పుడు మనం లెవెల్స్కి వెళ్దాం. మనం లెవెల్స్ కూడా చూసుకుందాం. ఒకసారి నేను తీసేస్తాను ఇండికేటర్. సో ఇప్పుడు మనం లెవెల్స్ మార్క్ చేసుకుందాం, లెవెల్స్ పెట్టి చూద్దాం. ఓకే, ఫస్ట్ థింగ్ మనం ఒక 1 hour టైం ఫ్రేమ్లోకి వద్దాం. 1 hour కానీ 4 hours కానీ. సో 1 hour టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ప్రైస్ యాక్షన్ తెలుస్తుంది. ఓకే, సో ప్రైస్ యాక్షన్ బట్టి మీరు చూస్తే మార్కెట్ ఏం చేస్తుంది, హయ్యర్ హైస్ నుంచి చూడండి. సో సింపుల్గా మార్కెట్ హై పెట్టింది, ఒక లో పెట్టింది, ఇక్కడ నుంచి ఒక హై పెట్టింది. బయర్ ఇక్కడ ట్రై చేశాడు, అవ్వలే. మళ్ళీ సెల్లర్ ఏం చేశాడు, వాళ్ళు లో బ్రేక్ అయ్యాడు. ఇక్కడ ఫస్ట్లో ఏం అర్థమవుతుంది, సెల్లర్ డామినేట్ చేస్తున్నాడు అని. నెక్స్ట్ మళ్ళీ బయ్యర్ హై పెట్టాడు, ప్రీవియస్ హైకి కూడా వెళ్ళలేకపోయాడు బయ్యర్. మళ్ళీ సెల్లర్ ప్రీవియస్ ఏదైతే లో ఉందో మేజర్లో ఆ లో బ్రేక్ చేశాడు. ఒక సింగిల్ షాట్లో బయ్యర్ ఫుల్ స్ట్రెంత్ పైకి తీసుకెళ్ళాడు. సేమ్ హై బ్రేక్ అవ్వనవలే, సేమ్ హై ఎక్కడైతే ప్రీవియస్ మార్కెట్ ఉందో అక్కడే హాల్డ్ అయిపోయింది. అక్కడ నుంచి మార్కెట్ ఈసారి కూడా ఈ లో బ్రేక్ అయిపోయింది. సో ఇక్కడ మార్కెట్ ఏం తెలుస్తుంది, సెల్లర్ స్ట్రాంగ్ ఉన్నాడు అని. మళ్ళీ ఒక హై, ఈసారి ఇంతవరకు కూడా రాదు, ఎందుకంటే నాకు తెలిసిందే. దీనికి 50% రిట్రేస్ తీసుకుంది, మళ్ళీ లో బ్రేక్. సో ఇక్కడ ఎవరు కనబడుతున్నారు, సెల్లర్. ఓవర్ ఎ పీరియడ్ జూన్ స్టార్టింగ్ నుంచి సెల్లర్ హయ్యర్ లోస్ లో చేసుకుంటా మార్కెట్ కిందకి తీసుకొస్తున్నాడు. సో సెల్లర్ అన్నాడు స్ట్రాంగ్ గా ఉన్నాడు, బయ్యర్ కష్టపడుతున్నాడు పైకి తీసుకెళ్ళడానికి. ఇంతవరకు మీకు క్లారిటీ కదా. ఇక్కడ మీద ఇప్పుడు మనం జోన్స్ పెట్టుకుందాం. ఫస్ట్ థింగ్, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, ఇది ఓకే, ఇది ఒక సపోర్ట్ కింద ఓకే. ఫస్ట్ థింగ్ మనం ఒక సపోర్ట్ కాదు, ఒక రెసిస్టెన్స్ పెట్టుకుందాం. ఎందుకంటే రెడ్ కలర్ బాక్స్ ఉంది కదా మన దగ్గర. ప్రజెంట్ ఇప్పుడు మన దగ్గర ఉన్న రెసిస్టెన్స్ ఇది అవుద్ది, దాని పైన ఇంకొక రెసిస్టెన్స్ అవుద్ది ఇది. ఈ రెండు రెసిస్టెన్స్లు అవుతాయి. సపోర్ట్కి వచ్చేసరికి ఇక్కడ నుంచి నువ్వు తీస్తే సపోర్ట్, ఇది సపోర్ట్. ఓకే,
ఇది ఒక మంచి సపోర్ట్. అక్కడ నుంచి ఇంకా తీస్తే ఇది ఒక సపోర్ట్, ఇది ఒక సపోర్ట్, ఇది ఒక సపోర్ట్. ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి రండి. సో ఇలా మీరు చూసుకోండి, ఇక్కడ మీకు లెవెల్స్ ప్రాపర్గా కనబడతాయి. లెవెల్స్ నేను లెవెల్స్ మార్క్ చేస్తాను చూడండి. మీరు పాయింట్స్ మార్కెట్ ఇక్కడ ఒక చిన్న ట్రెండ్ లైన్ పెట్టింది. ఇది 15 మినిట్స్లో, మీరు 1 మినిట్ 3 మినిట్స్లోకి వెళ్తే చాలా ఉంటాయి. బట్ ఇక్కడ మీరు ప్రాపర్గా ఒక చిన్న ట్రెండ్ లైన్లో ఇలా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుని ఓకే, లేదా మీరు ఇట్లా ఓకే ఇది ఒక ట్రెండ్ లైన్ అన్నట్టు మీరు చూసుకోండి చాలు. ఓకే డన్. ఇప్పుడు పాయింట్ ఏంటి, మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ కనబడుతుంది. మార్కెట్ షార్ప్ ఫాల్, హాల్ట్. ఒకవేళ రేపు మార్కెట్ ఈ లెవెల్ ఏది 24,900 920 920 930 24,990 ఇది 24,900 ఒకటి, ఇగో 24,900 ఒకటి, సేమ్ అలాగే 24,925 ఒకటి. సో ఇది మేజర్ జోన్. ఈ జోన్ కింద మీకు 30 మినిట్స్ క్యాండిల్ ఫస్ట్ స్టార్టింగ్ 30 మినిట్స్ క్యాండిల్ ఒక్కటి క్లోజ్ వస్తే మీరు ప్లాన్ డౌన్ సైడ్. ఆర్ మీకు మరీ బెస్ట్ ఏదనంటే 15 మినిట్స్ క్యాండిల్ పెద్దది, ఒక 15 మినిట్స్ క్యాండిల్ పెద్ద క్యాండిల్ కానీ క్లోజ్ వచ్చినా డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి. 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వచ్చినా మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి. 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వచ్చినా డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి. ఎందుకంటే ప్రెషర్ డౌన్ సైడ్ ఉంది కాబట్టి మనం డౌన్ సైడే ప్లాన్ చేస్తాం. ఓకే, బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, డౌన్ సైడ్ ఎలా ప్లాన్ చేస్తారు, ఇట్లా బ్రేక్అవుట్ అవ్వగానే కాదు. ఫస్ట్ క్యాండిల్ ఇట్లా బ్రేక్అవుట్ అయితే ఒక 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ ఇచ్చి ఇంకో 15 మినిట్స్ క్యాండిల్ దాని కింద ట్రేడ్ అవ్వనివ్వండి. దట్ ఈస్ కాల్డ్ కన్ఫర్మేషన్ విత్ క్లోజింగ్. అదే మీరు 30 మినిట్స్ క్యాండిల్ ఒకటి క్లోజ్ ఇచ్చి మీరు డైరెక్ట్ అది క్లోజింగ్లో ఎంట్రీ తీసేసుకుని నెక్స్ట్ క్యాండిల్ నుంచి మీరు వెళ్ళిపోవచ్చు. బట్ 15 మినిట్స్లో ట్రేడ్ చేస్తే మాత్రం కన్ఫర్మేషన్ 15, 5, 3 మినిట్స్ ఏంటంటే కన్ఫర్మేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. సో దీని కింద ఒక క్యాండిల్ క్లోజ్ ఇస్తే 30 మినిట్స్ నేను 30 మినిట్స్ చూస్తా. సో 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ ఇస్తే నేను డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తా. సో ఇక్కడ నుంచి నేను డౌన్ సైడ్కి, అప్ సైడ్కి నిజంగా అప్ సైడ్కి ప్లాన్ చేయాలంటే ప్రీవియస్ ఇక్కడ నుంచి ఒక మంచి అప్ మూమెంటం వచ్చింది, మళ్ళీ ఇక్కడ వచ్చింది, ఎం ప్యాటర్న్ లా క్రియేట్ చేసింది, నెక్ లైన్ బ్రేక్అవుట్, ఫుల్ మార్కెట్ ఫాల్. నిజంగా ఎం ప్యాటర్న్ మళ్ళీ ఒకవేళ మార్కెట్ పైకి వెళ్ళాలంటే ఈ లెవెల్ పైన నేను అప్ సైడ్కి ప్లాన్ చేస్తా. అది 25,025 నుంచి 25,050 ఈ లెవెల్కి అప్ సైడ్కి ప్లాన్ చేస్తా. ఈ లెవెల్ నుంచి ఒక అప్ సైడ్ ఒక నార్మల్ అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. అంటే బిగ్ అప్ ట్రెండ్ కాదు, ఒక డీసెంట్ అప్ ట్రెండ్, ఒక మంచి అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. అండ్ అలాగే 25,150 పైన ఈ లెవెల్ పైన కూడా కంప్లీట్ అప్ సైడ్. ఇక్కడ కంప్లీట్ అంటే అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను, బట్ దానికి మేజర్ లెవెల్స్ ఇగో దాని మేజర్ లెవెల్ అక్కడ 25,225 కూడా ఒక మేజర్ లెవెల్ ఉంది. సో ఇక్కడ అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఎప్పుడు ఈ లెవెల్స్ బ్రేక్ అయి మార్కెట్ పైకి వెళ్ళిపోతుంటే అప్పుడు అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. బట్ అది వచ్చే రోజుల్లో చూద్దాం, 25,150 వచ్చే రోజుల్లో చూద్దాం. ప్రజెంట్ 25,025 25,050 దీనిపైన అప్ సైడ్ అండ్ ఈ లెవెల్స్ కింద డౌన్ సైడ్. క్లియరా? చాలా చిన్న నేరో రేంజ్ ఉంది. మరీ వరస్ట్గా రేపు మార్కెట్ ఓపెన్ ఇదే నేరో రేంజ్లో ఉండిపోతే మనం ఏం చేయలేం. బాగా వినండి, రేపు ఓపెన్ అవడం మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయిపోతే ఇదే నేరో రేంజ్లో కొద్దిగా పైకి కిందకి ఉండిపోద్ది. వినండి, ఫ్లాట్ ఓపెన్ అయిపోతే కొద్దిగా పైకి కిందకి వాలటైల్ అవుతూ ఉండిపోవడానికి చూస్తుంది. ఇన్ కేస్ ఫ్లాట్ ఓపెన్ అయి సడన్గా ఎటో కట్ హై కానీ లో కానీ ఎటో కట్ బ్రేక్అవుట్ అయిపోయింది అనుకో, ఓపెన్ అవడం బ్రేక్అవుట్ అవుతూ ఓపెన్ అయింది అనుకో, సూపర్. అప్పుడు ఎటో కట్ మార్కెట్ వెళ్ళడానికి చూస్తుంది. ఓకే, సో ఇది నిఫ్టీ 50. అండ్ కమింగ్ టు ఇప్పుడు మనం సెన్సెక్స్కి వెళ్దాం. సెన్సెక్స్లో కూడా మీరు ఒకసారి చూడండి, సేమ్ సెన్సెక్స్ కూడా నేను సెన్సెక్స్ వచ్చే లెవెల్స్ మార్చలేదు, యాజ్ ఇట్ ఈజ్ ఎప్పటి నుంచి ఉన్నాయి ఆ లెవెల్స్ అలానే ఉన్నాయి. యాజ్ ఇట్ ఈజ్ మార్కెట్ అదే లెవెల్స్లో ఉంది, నేను ఇంకేం మార్చట్లేదు. యాజ్ ఇట్ ఈజ్ నేను అదే లెవెల్స్ ఉంచుతాను, మీరు కూడా చెక్ చేసుకోండి. ఫస్ట్ థింగ్ 81,600 ఇక్కడ మీరు ఒక 10 పాయింట్స్ 81,600 81,610 మళ్ళీ అలాగే 81,590 ఇట్లా ఒక 10 పాయింట్స్ పైన కింద పెట్టుకుంటే మీకు ఒక జోన్ అయిపోద్ది. ఓకే, సో నేను జస్ట్ లెవెల్స్ చెప్తాను, అక్కడ మీరు జోన్లో పెట్టుకోండి. 81,600 ఇది సపోర్ట్, దీని కింద మనకు ఒక 30 మినిట్స్ క్యాండిల్ డౌన్ సైడ్. క్లియరా? డౌన్ సైడ్. అలాగే అట్ ద 81,250 కింద కూడా మనం ఏం చేస్తాం, డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఇక్కడ డౌన్ సైడ్, ఇక్కడ డౌన్ సైడ్. క్లియర్? డన్. ఓకే, సూపర్. నెక్స్ట్ ఏంటి, 82,000 నుంచి 82,150 82,150 82,150 ఇక్కడ కూడా అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఇక్కడ కూడా అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం, ఇక్కడ కూడా డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం. మరీ చెప్తున్నా, ఫ్లాట్ ఓపెన్ అయిపోయి మార్కెట్ ఈ రేంజ్లో ఉండిపోతే మీరు ఏ ట్రేడ్ చేయొద్దు. ట్రేడ్ నో ట్రేడ్. ఓకే, నో
నో ట్రేడ్. బట్ దీనిపైన 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ ఇచ్చినా, దీని సైడ్ 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ ఇచ్చినా ఎక్కువ. బట్ మోస్ట్ ఆఫ్ ది మార్కెట్ ఏమవుతుంది తెలుసా, కంప్లీట్ గా మార్కెట్ ఇలా సెల్లింగ్ ప్రెషర్ వచ్చి ఇక్కడ హాల్ట్ అయిపోయింది కదా. ఎవరైతే ఇక్కడ ఇట్లా మార్కెట్ ఇట్లా బ్రేక్అవుట్ అవ్వగానే, ఈవెన్ నిఫ్టీలో కూడా సేమ్ కాన్సెప్ట్, నేను చాలా జాగ్రత్తగా చెప్తున్నాను వినండి. ఇక్కడ కొద్దిగా ఇంపార్టెంట్ ఏం లేదు. మార్కెట్లో ఎవరున్నారు, ఇక్కడ నుంచి మామూలు స్టాప్ లాస్ హంటింగ్ అయితే, ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెషర్. ఇప్పుడు ఈ సెల్ చేసిన వాళ్ళందరూ స్టాప్ లాస్ ఎక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. ఓకే, ఇది సెల్ చేసిన స్టాప్ లాస్ అన్ని ఇక్కడ ఉంటాయి. నిఫ్టీలో కూడా అంతే, సెన్సెక్స్ లో కూడా అంతే, సేమ్ యాస్టీజ్. పాయింట్ ఏంటి, రేపు మార్కెట్ దీని కిందకి వెళ్ళి ఒక 15 నిమిషాల క్యాండిల్, 15 మినిట్స్ 30 మినిట్స్ కాదు, ఒక 15 మినిట్స్ క్యాండిల్ దీని కింద బ్రేక్ అయ్యి హాల్ట్ అవ్వకుండా కొంచెంసేపు ఒక క్యాండిల్, నెక్స్ట్ క్యాండిల్ ఇమీడియట్ గా లోపలికి వచ్చింది అనుకో, ఇటువైపు సైడ్ మార్కెట్ రన్నింగ్ అవ్వడం, అంటే అప్ సైడ్ మార్కెట్ వెళ్ళడానికి చూస్తుంది. ఎందుకు, వీళ్ళు స్టాప్ లాస్ హంట్ చేస్తుంది. అర్థమైందా, అప్ సైడ్ కి స్టాప్ లాస్ హంట్ చేస్తుంది. అదే రేపు ఓపెన్ అవుట్ ఇలా పైకి వెళ్ళింది అనుకో, ఫస్ట్ వీళ్ళు అందరు స్టాప్ లాస్ హంట్ చేసి, దెన్ మార్కెట్ ఇక్కడ ఎక్కడున్నా కొద్దిగా ఇక్కడ కానీ లేకపోతే ఈ పైన కానీ రిజెక్షన్ తీసుకొని మళ్ళీ పడ్డానికి చూస్తుంది. ఎటువైపు, బట్ నార్మల్గా ఎటువైపు స్టాప్ లాస్ ఉన్నాయంటే అప్ సైడ్కి ఉన్నాయి స్టాప్ లాస్ పైకి వెళ్ళడానికి. సో రేపు మీరు చూడాలి, మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కొద్ది ఇట్లా బ్రేక్అవుట్ వచ్చి 30 మినిట్స్ కన్నా క్లోజింగ్ ఇచ్చిందంటే, నేను దాని లో బ్రేక్ అవ్వగానే డౌన్ సైడ్కి తీసేసుకుంటా. అది నా ట్రేడింగ్ ప్లాన్. బట్ అదే మార్కెట్ ఇట్లా ఓపెన్ ఇక్కడ ఉండి పైకి వెళ్ళింది అనుకో, ఇక్కడ ఒక మంచి ట్రేడ్ అవుతుంది అప్ సైడ్కి, ఎందుకంటే స్టాప్ లాస్ హంటింగ్ అవుతుంది. అది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే, సో అదనమాట. నెక్స్ట్ నేను ఏమైనా ట్రేడ్ తీసుకున్నా నేను అప్డేట్ చేస్తాను. సో నేను అది కూడా చూపిస్తాను. 2 డేస్ బ్యాక్ నుంచి నేను అసలు ఏం అప్డేట్ చేస్తున్నాను. ఇగో ఫస్ట్ ఇక్కడ ఇది మనం అయిపోయింది. యాక్చువల్గా ట్యూస్డే నేను బెంగళూరు ఫ్లైట్కి వెళ్ళాను, దాని ఫోటో ఇది. సో అప్పుడు కూడా నేను చేశాను, ఐఎమ్ జస్ట్ ల్యాండెడ్ ఇన్ బెంగళూరు, ఐ విల్ అప్డేట్ ఇఫ్ ద మార్కెట్ ఈస్ గివింగ్ గుడ్ ట్రేడ్ అని చెప్పాను. హలో ఎవ్రీవన్, 20K స్ట్రాటజీ. ఇది ఏది A to Z కోర్స్ గ్రూప్ కింద టీటీఏ అప్డేట్. టీటీఏ అప్డేట్స్లో ఎవరు జాయిన్ అవ్వాలన్నా వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే 20K ఈజ్ రెడీ టు ఎంటర్ అని చెప్పి నేను ఒక కాల్ ఆప్షన్, నేను ఏదైతే ట్రేడ్ తీసుకున్నానో ఇమీడియట్గా ట్రేడ్ పెట్టాను. ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి ఎంతసేపు టైం, 10:40కి పెట్టాను, రెడీగా ట్రేడ్ రెడీగా ఉందని. 10:45కి నేను ఎంట్రీ తీసేసుకున్నాను. 40 to 45 మినిట్స్ పట్టింది. అంటే ఒక మార్కెట్ వెళ్తుందా లేదా కన్ఫర్మేషన్, క్లోజింగ్, నేను స్ట్రైక్ ప్రైస్ ఎంచుకొని పెట్టుకున్నాను. దాని తర్వాత మళ్ళీ అక్కడ నుంచి అది ప్రాఫిట్ అయితే బుక్. ఓకే, డన్, 10,000 బుక్ అయిపోయిందా. డన్ ఫర్ ద డే కూడా చెప్తాను చూడండి, డన్ ఫర్ ద డే, ప్రాఫిట్ బుక్, ఓవర్ ట్రేడింగ్ వద్దు అని. నెక్స్ట్ డే వెడ్నెస్డే, హలో ఎవ్రీవన్, టుడే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నాకు నిజంగా వెడ్నెస్డే నాట్ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ ఎంజాయింగ్ విత్ మై ఫ్యామిలీ, నేను ట్రేడ్ చేయను అని చెప్పాను. ఓకే, వెడ్నెస్డే. థర్స్డే, హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, 20K గివింగ్ ఎంట్రీ, 20K గివెన్ ఎంట్రీ. జస్ట్ నేను పుట్ ఆప్షన్ తీసుకున్నాను ఎంట్రీ. అదేమైంది, ఇమీడియట్ గా స్టాప్ లాస్ తిన్నది. స్టాప్ లాస్ ఎంత ఇచ్చామో చూడండి, 1691 రూపీస్. బుక్ స్మాల్ లాస్ అండ్ ఎగ్జిట్, వెయిట్ ఫర్ ఎ గుడ్ ట్రేడ్ కమ్స్, అంటే గుడ్ ట్రేడ్ వస్తే నేను అప్డేట్ ఇస్తానని చెప్పాను. ఇది జస్ట్ ఒక చిన్న కొటేషన్ పెట్టా. ఎవ్రీడే ట్రేడింగ్ ఇంపార్టెంట్ కాదు, ప్రాపర్గా నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, ఎవ్రీడే ట్రేడింగ్ ఇంపార్టెంట్ కాదు, అలాగని క్వాంటిటీ ఆఫ్ ట్రేడింగ్ కూడా ఇంపార్టెంట్ కాదు, క్వాలిటీ ఇంపార్టెంట్. ట్రేడ్లో క్వాలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. క్వాలిటీ అంటే మనం ఇప్పుడు ఫ్రిడ్జ్ కానీ టీవీ కానీ కొంటే క్వాలిటీ చెక్ చేసుకుంటాం కదా, అది ఎలా ఉంది, ఎలాంటి క్వాలిటీ ఇదని. ఈవెన్ మొబైల్ క్యామ్ కూడా చెక్ చేసుకుంటాం కదా. అలాంటి క్వాలిటీ ట్రేడ్స్ ఒకటో రెండో తీసుకోండి డేకి, అంతేగాని 1 మినిట్ టైం ఫ్రేమ్ 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో స్కాల్పింగ్లు చేస్తే అక్కడ మీకు ఏమవుతుంది తెలుసా, 2 డ్రాబ్యాక్లు. ఒకటి 1 మినిట్ 3 మినిట్స్లో స్కాల్పింగ్ చేయడం వల్ల ఓవర్ ట్రేడింగ్ అయిపోద్ది, ఎక్కువ ట్రేడ్లు పడిపోతాయి, బ్రోకరేజ్ ఎక్కువ కట్టాలి, ప్రాఫిట్ వచ్చినా పెద్ద లాభం ఉండదు, ప్రాఫిట్ లాస్ ఉంటారు. అంటే చాలా మంది ప్రాఫిట్లు ఉంటే ఓకే, ఎక్కువ బిగినర్లు చెప్తున్నా ప్రాఫిట్ లాస్. అదే క్వాలిటీ ట్రేడ్స్ చేశారనుకో, ప్రాపర్ టైం ఫ్రేమ్ పెట్టుకొని 15 మినిట్స్ 30 మినిట్స్ ఇట్లా 1 అవర్ టైం ఫ్రేమ్ ప్రాపర్గా పెట్టుకొని మార్కెట్ డైరెక్షన్ అర్థం చేసుకుని 1-2 ట్రేడ్లు, దీనివల్ల ఏమవుతుంది, బ్రోకరేజ్ తక్కువ పడుతుంది, ఓవర్ ట్రేడింగ్ అవ్వదు, మీకు ఒక డిసిప్లిన్ వస్తుంది. సో నేనైతే యాక్చువల్గా అదే చేస్తాను, ఓన్లీ 1-2, దానికి మించి ఎక్కువ ట్రేడ్లు చేయను. ఒక్కొక్కసారి నేనేమంటున్నాను, ఒక్కొక్కసారి నావి ఓవర్ ట్రేడింగ్ అయిపోద్ది. అంటే అలాగా 2 నెలలు 3 నెలలు కంటిన్యూ డిసిప్లిన్ అంటే ఒకరోజు నా మైండ్ పాడైపోయి ఒకరోజు ఓవర్ ట్రేడింగ్ అయిపోద్ది. బట్ ఆ ఒక్కరోజు ఓవర్ ట్రేడింగ్లో కూడా నేను కంప్లీట్ లాస్ ఇచ్చాను, ట్రేడ్లు ఎక్కువ పడిపోతాయి నా ఆ రోజు. అంటే మేబీ ప్రాఫిట్లో ఉండొచ్చు, మేబీ తక్కువ లాస్లో 5,000 2,000 3,000 లాస్లో ఉండొచ్చు. కానీ అంటే ఫస్ట్ ఒక లాస్ వచ్చింది అనుకో, దాన్ని కవర్ చేయడానికి ఇంకొక ట్రేడ్ అట్లా. ఎప్పుడు ఎంత మనిషి, ఎలాంటి మనిషి అయినా ఒక 2 months 3 months తర్వాత ఒకరోజు పక్కగా మైండ్ సైకాలజీ పాడవుతుంది. అంటే వెళ్ళిపోతారు, అనుకోకుండా తెలియకుండానే ఓవర్ ట్రేడింగ్లోకి వెళ్ళిపోతారు. బట్ ఆ ఒక్కరోజే
నేను ఒక రోజు ఓవర్ ట్రేడింగ్ చేశానంటే నాకు అర్థమైపోద్ది ఈ రోజు నాది ఓవర్ ట్రేడింగ్ అయిపోయింది, ఇన్ని ట్రేడ్లు ఎందుకు తీసుకున్నాను నేను. నెక్స్ట్ డే నుంచి మళ్ళీ నేను కంట్రోల్లోకి వెళ్ళిపోతాను, మళ్ళీ ఒక 2 months 1 month బాగానే కంట్రోల్లో ఉంటాను, మళ్ళీ ఒక రోజు నా మైండ్ ఇది అయిపోయి మళ్ళీ ఒక రోజు అట్లా కామన్. బట్ ఏ రోజు అయితే ఓవర్ ట్రేడింగ్ అవుతుందో ఆ రోజు ఎక్కువ లాస్ అవ్వకుండా మనం చూసుకోవాలి, అది ఒక్కటే మనం చేయాలి. నేనైతే బాగానే చేస్తాను అది. ఓకే, బట్ ఇక్కడ మీరు చూడండి, ఒక పుట్ సైడ్ తీసుకున్నాం, ఓకే డన్. మళ్ళీ మనకు ఒక కాల్ సైడ్ ఎంట్రీ ఇచ్చింది, 25,000 సిఈ కాల్ సైడ్ ఎంట్రీ, సిఈ ఆఫ్టర్ వెయిట్ ట్రేడ్ కూడా మనకి బాగానే వెళ్తుంది. మనం ఇంకా అలా వెయిట్ చేసాం, బిగ్ స్పైక్లు వస్తున్నాయి. దాని తర్వాత నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. ఇక్కడ చెప్పాను ఎగ్జిట్ అండ్ బుక్ ద ప్రాఫిట్ అండ్ ఎగ్జిట్ అండ్ డన్ ఫర్ ద డే. ఎందుకంటే మార్కెట్ ఈస్ గివింగ్ బిగ్ స్పైక్లు, చాలా పెద్ద స్పైక్లు, అంటే ఒక సింగిల్ క్యాండిల్లో పైకి వెళ్ళిపోవడం మళ్ళీ పడిపోవడం, పెద్ద స్పైక్లు వస్తున్నాయి. సో మీరు బుక్ చేసుకున్నాను, ఏదైతే మనం లాస్ తీసుకున్నామో దానికి ప్రాఫిట్ చూడండి, కాల్ ఆప్షన్. సో సింపుల్గా 2,000 ప్రాఫిట్ తీసుకున్నాం, డన్ ఫర్ ద డే. గుడ్ మార్నింగ్, టుడే మార్కెట్ ఫాలో అవుతుంది, ప్రీమియంలో మొమెంటం లేదు, ఏది ఫ్రైడే ప్రీమియంలో మొమెంటం లేదు. ఇఫ్ గుడ్ ట్రేడ్ ఉంటే చెప్తాను, లేకపోతే వెయిట్ చేయను అని చెప్పాను అంతే. సో ప్రాపర్ ఎంట్రీస్ దొరికితే నేను డెఫినెట్గా చెప్తాను. ఎవరైనా గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది, లింక్ ఉంది, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో అదనమాట. ఇంకా A to Z కోర్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలన్నా, నేర్చుకోవాలన్నా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. ఓకే, 7700145675 ఇది నెంబర్. మీకు ఇన్ కేస్ టెలిగ్రామ్ లింక్ దొరకకపోయినా నాకు మెసేజ్ చేయండి, ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. నేను మీకైతే టెలిగ్రామ్ లింక్ పెడతాను. ఈవెన్ A to Z కోర్సులు ఎవరైనా నేర్చుకోవాలి, జాయిన్ అవ్వాలన్నా మీరు నాకు మెసేజ్ చేయండి, నేను నేర్పిస్తాను. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని డబ్బుకి వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్. మళ్ళీ త్వరలోనే కలుద్దాం, బాయ్ బాయ్.